లవ్ జిహాద్ ఇన్ని రోజులు నేను దీని గురించి పెద్ద పట్టించుకోలేదు. జనరల్గా ఇది వస్తున్న పుకార్లేమో చాలా చూసా, చాలామంది మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు నేను దీని గురించి పెద్ద పట్టించుకోలేదు. కానీ టీసీఎస్ ఆఫీసులో జరిగిన ఇష్యూ సంఘటన నిజంగా ఇది మన చుట్టూ జరుగుతుందని నాకు అప్పుడు అర్థమైంది. ఇట్లా చాలామంది ఇది జరగట్లేదులే అనే భావంతో వాళ్ళు బతుకుతున్నారు. అసలు ఏమైందంటే 2002 నుండి 2026 వరకు 4 ఏళ్ల పాటు తౌఫీక్ అత్తర్ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ట్రాప్ చేసిండు. ఆ అమ్మాయి హిందూ అమ్మాయి. ట్రాప్ చేసి ఏంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేసి ఆ అమ్మాయితో లైంగికంగా వాడుకున్నాడు. తర్వాత ఒకరోజు ఈ తౌఫీక్ అత్తర్ అనే ఆయన ఎవరైతే ఉంటాడో వాళ్ళ భార్య ఫోన్ చేసి అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, నేను ఆయన భార్యనని చెప్పేసరికి ఈ అమ్మాయి షాక్ అయింది. ఆమె ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాక అప్పుడు పోలీసులు ఏం చేశారు, ఒక స్పెషల్ టీమ్ని హౌస్ కీపింగ్ టీమ్గా ఆ బీపీఓ ఆఫీస్కి పోయి అక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ సేకరించారు. ఇక్కడ వాళ్ళు చేసిన పనులకి ప్రతిదానికి సీసీ ఫుటేజ్లు వీటన్నిటి సేకరించి మన ముందు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంత గట్టిగా దీని గురించి మాట్లాడగలుగుతున్నాం. కాకపోతే ఇలాంటి మన చుట్టూ చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ మనం వాటిని పట్టించుకోవట్లేదు. అక్కడ ఆఫీసుల్లో అమ్మాయిల్ని అసభ్యంగా తాకటం, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడటం, మన దేవీ దేవతలను, హిందువుల్లో అయితే హిందూ దేవీ దేవతల్ని నీచంగా కించపరిచి మాట్లాడడం, గోమాంసం తినమని వాళ్ళని అనడం, అదేవిధంగా నమాజ్ చేయండి రోజు, రంజాన్ ఉపవాసాలు ఉండాలని ఇట్లా ఎన్నో విధాలుగా బలవంతం చేసి వాళ్ళని ఒక ట్రాప్ లెక్క చేశారు. అయితే ఇక్కడ ప్రతి కంపెనీలో హెచ్ఆర్ టీమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా హెచ్ఆర్ టీమ్ అంటే ఏంటిది, వాళ్ళు మనకు ఒక ప్రొటెక్షన్ లెక్క మనకు పనిచేస్తారు. ఇంత పెద్ద టీసీఎస్ కంపెనీలో ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఆమె కూడా వీళ్ళు పోయి ఆమెకి కంప్లైంట్ చేసి వాళ్ళు మాతో ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసినాక కూడా వాళ్ళు వాళ్ళ మీద రియాక్షన్ తీసుకోకుండా ఏం చేశారు, కార్పొరేట్ కల్చర్లు ఇదంతా కామన్ ఇట్లా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఈ నేరస్తులకే వాళ్ళు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లెక్క మారి వీళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు. విలువలతో కూడిన ఎడ్యుకేషన్ పోయి కాంపిటీషన్తో కూడిన ఎడ్యుకేషన్ వచ్చేసారు కల్లా అసలు ఏంటి ఏమి అని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను బ్రెయిన్ వాష్ చేసేంతగా మనం బలహీనంగా మారిపోతున్నాం. చిన్నప్పటి నుండే మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది కూడా వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ లెక్క, ఇదేదో వాళ్ళ మీద నిఘా పెట్టడం కాదు. ఎందుకంటే మనం ఒక దీపం వెలిగిస్తే గాలి రాకుండా దాని చుట్టూ చేతులు పెట్టి ఎట్లయితే కాపాడుకుంటామో మీ పిల్లల్ని కూడా మీరు అదే విధంగా కాపాడుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ మధ్యకాలంలో ఎలా తయారైపోయారంటే ఆఫీసులకు వెళ్ళిపోయి వచ్చినాక అసలు పిల్లలు ఆ రోజు మొత్తం వాళ్ళ టైం ఎలా గడిచింది, అందరూ కాదు కొంతమంది గురించి చెప్తున్నాను నేను, వాళ్ళ టైం ఎలా గడిచింది, అసలు నువ్వు ఈరోజు ఎవరితో తింటున్నావు, ఏం తిన్నావు, స్కూల్లో ఎలా నడిచింది, ఇలాంటి వాటి గురించి మాట్లాడడం చాలామంది మానేశారు. ఒక అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకుంది అనుకోండి, దాన్ని మీరు అసలు అమ్మాయి ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఎవరితో ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతుంది అన్నీ మీరు గమనించాలి. కానీ వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ నేచర్తో మీరు గమనించాలి. ఎందుకంటే చెప్పాలి వాళ్ళకి సమాజంలో చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లుంటాయి. ఎందుకంటే బుక్లో చదివే నాలెడ్జ్ నీకు ఉద్యోగానికి పనిచేస్తుంది, కానీ చుట్టూ జనాలు ఎలా ఉంటారు, ఇప్పుడున్న ప్రపంచం మరీ దారుణంగా తయారైపోయింది. అమ్మాయిల్ని చాలా టార్గెట్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ స్పేస్ సపరేట్గా ఉండాలి, పర్సనల్ లైఫ్ సపరేట్గా ఉండాలి. ఈ రెండింటిని ఎప్పుడు మిక్స్ చేయొద్దు. ఒక అంత పెద్ద టీసీఎస్ ఆఫీసులో జరిగిందంటే ఇంకా చిన్న ఆఫీసుల్లో ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది, మీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించారా? ఏం లేదు. మనం చదువుకున్నాం, ఒక ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం సంపాదించుకుని అయిపోయింది. ఆఫీస్ స్పేస్ ఎలా ఉంది, తన స్నేహితులు ఎలాంటి వాళ్ళు, తను ఎవరితో మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా తనతో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటేనే మీరు ఉండాలి. ఇది అబ్బాయిలే కావచ్చు, అమ్మాయిలే కావచ్చు. ఎందుకంటే బ్రెయిన్ వాష్ చేయడానికి అబ్బాయిలుగా అమ్మాయిలకి తేడా లేదు. మీ ప్రసాదం తినడానికే వాళ్ళు చాలామంది వెనకాడుతున్నారే. మీ పిల్లలకి మీరు చర్చిలకు తీసుకువెళ్ళినా ఏం తీసుకెళ్ళినా మీరు ఏం మాట్లాడట్లేదు. ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఈరోజు ఫ్రెండ్ ఏం చెప్పిండు, అన్నీ ఓపెన్ అయ్యి ఫ్రెండ్లీగా మాట్లాడితే ఇవన్నీ ఇలాంటి సమస్యలు మనకు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే ఇప్పుడు ఆ లవ్ జిహాద్ అనేది చాలా దారుణంగా జరిగింది. దాదాపు 12 మంది బాధితులు ఉన్నారు, ఒక అబ్బాయితో సహా 12 మంది బాధితులు. వాళ్ళని ఏ రేంజ్లో చేశారంటే వాళ్ళు చేసినవి చెప్తే నాకే బాధ అనిపించింది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లల డైలీ లైఫ్ ఎలా నడిచింది, ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళావు కదా, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, ఎలా జరిగింది, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, నీతో ఎవరు కూర్చున్నారు, ఎవరు మాట్లాడారు, అసలు ఏం మాట్లాడుకున్నావు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు. మీరు పిల్లలకి ఒక ఫ్రెండ్ లెక్క మారితేనే ఇవన్నీ తెలుస్తాయి. అట్లా అని చెప్పి పిల్లల్ని తొక్కి పెడితే వాళ్ళు మీకు తెలియకుండా ఆ పనులు చేయడానికి ట్రై చేసి ఇలాంటి ట్రాప్స్లోనే పడతారు. తల్లిదండ్రుల దగ్గర మనసిప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు తప్పు మాట్లాడతారు కావచ్చు, ఆ తప్పును సరిచేసేది
తల్లిదండ్రులే. కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచించుకొని అందరూ చుట్టూ సమాజం ఎలా ఉంది, ఓన్లీ బుక్ నాలెడ్జే కాదు, అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని విషయాలకు కూడా అవగాహన ఉండాలి అందరికీ. మన విలువలు ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి అనేది పిల్లలకు ఖచ్చితంగా నేర్పాలి. ఎంతమంది పురాణాలు చదువుతున్నారు, కనీసం చదివిన ఇప్పుడు గరికపాటి లాంటి వారు, చాగంటి లాంటి వారు, వీరు మనకి ఎంతో మంచిగా చెప్తున్నారు. అలాంటి వాటిని వినుకుంటూ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీరు కూడా వాళ్ళకి చెప్తే ఇలాంటి వాటిని మనం అరగట్టగలుగుతాం. ఈ వీడియో చూస్తున్న పిల్లలు కూడా, ఒక వ్యక్తి మీకు అనవసరంగా వాళ్ళ పర్సనల్ థింగ్స్ చెప్పినా, ఒక వ్యక్తి అనవసరమైన గిఫ్ట్స్ ఇచ్చినా కానీ జాగ్రత్త పడండి. ఎందుకంటే పైసలు లేనిది ఏది రాదు, ఎవడు ఏది ఫ్రీగా ఇవ్వడు మనకి. ఓకే, ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాయి కూడా వాళ్ళు ఏంటిది, ఓట్ల కోసం ఇస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పేసే ఇస్తున్నాయి తప్ప ఏదో ఫ్రీగా ఇస్తే మీకు ఏదో ఒక లాభం అయిపోద్దని వాళ్ళు ఎవరు ఇవ్వరు. ఇది ఆలోచించుకోండి. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు ఉన్నది ఒక భారతదేశమే, మన నెక్స్ట్ తరాలని మనం కాపాడుకోవాలి. కాబట్టి అందరు దీని గురించి ఒకసారి ఆలోచించండి. జై హింద్, జై భారత్.